ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా జరిగినటువంటి అరాచకాలు అన్నీ కాదు. చెప్పాలంటే ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఒకరితో గొడవ పెట్టుకుంటే వాడిని కిరసనాల పోసి తగలెట్టేసిన పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజుగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఎంతటి వారినైనా సరే కఠినంగా చర్యలు తప్పవు అని చెప్పారు. అంతేకాకుండా మచ్చమరి బాధితుల కుటుంబానికి 10 లక్షలు సహాయం చేశారు. జులుగు వలసలో బాధిత చిన్నారి పేరుతో 5 లక్షల రూపాయల డిపాజిట్ చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇక మీద ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శివంగి, ముఖ్యంగా ఆవిడ శివంగి అంటే శివంగి అంత అగ్రెసివ్గా ఉంటున్నారు. ఎందుకంటే ఆవిడ పడ్డారు బాధలు. గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలకి కనీసం ఎంత దారుణంగా అంటే మాజీ ఎమ్మెల్యే అని కూడా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అసలు ఒక ఆడపిల్లని కూడా ఒక ఆడావిడని కూడా చూడకుండా ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆవిడకే ఎదురైంది వైఎస్ఆర్సీపీ పాలన. అలాంటిది ఇప్పుడు ఆడపిల్లల కోసం నిజంగా ఆవిడ లేడీ కాబట్టి చాలా అగ్రెసివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. దాని ముందు ఎలాగైనా సరే అలాంటి కేసులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని చేసుకుంటున్నారు. ముఖ్యంగా వెంటనే 2-3 ఇన్సిడెంట్లు జరిగినా కూడా దానికి సంబంధించి కూడా వెంటనే తేరుకుని ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగనివ్వకుండా ఇలాంటి దుర్మార్గాలు ఆంధ్రప్రదేశ్లో తావే లేకుండా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. అవసరమైతే ఏదైనా సరే మనం దాని గురించి ఉపేక్షించకూడదు. ఆడపిల్లల జోలికి వెళ్తే నిజంగా చంటి పిల్లల జోలికి కూడా వెళ్తున్నారంటే అంత దుర్మార్గమైనటువంటి పనులు నిజంగా. అంటే చాలా మంది గంజాయికో ఇంకొకటికో బానిస అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి తయారైపోయింది. అంత దుర్మార్గంగా అంటే పెద్ద వాళ్ళే దీంట్లో ఉన్నప్పుడు నేనేం చేస్తే తప్పేంట్లే అనుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళిపోయారు. సో నిజంగా శివంగి లాగా ఆవిడ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వస్తే తాట తీసి వదిలిపెడతా, అదే వాళ్ళకి ఆఖరి రోజు అయిపోతుంది అని చెప్పి చాలా గట్టి వార్నింగ్ అయితే మన వంగలపూడి అనిత గారు ఇచ్చారు. ఎవరైనా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ ప్రవర్తనని మార్చుకోవాలి. ఇప్పటిదాకా ఎలా ఉన్నారని కాదు, ఇప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారో చూసుకోండి, లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆకతాయిలు కావచ్చు, లేదంటే ఆడపిల్లల్ని ఏడిపించినా కావచ్చు, లేదా ఆడపిల్లల్ని ఇలా అందాము అని అనిపించినా కూడా ఇక్కడ నుంచి వదిలేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగకూడదు అనేది ఆవిడ సంకల్పంగా తీసుకుని అయితే చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. చెప్పారుగా అదే లాస్ట్ రోజు. అలా చేద్దామని మీకు ఆలోచన వస్తే అదే లాస్ట్ రోజు. ఇంకా అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారు ఏంటనే తర్వాత, ముందైతే మీకు అదే లాస్ట్ రోజు అయిపోద్ది. ఆలోచన లేకుండా కూడా చాలా ఈజీగా మిమ్మల్ని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి మరి చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పచ్చు.